వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. చేప ముక్కలు చూడండి. ఈ చేప ముక్కలు అయితే తోమాలి, శుభ్రంగా తోమేయాలి. చూడండి, చూడండి, మట్టంగా క్లీన్ చేసేయాలి శుభ్రంగా. నిమ్మకాయ రసం వేసుకోవాలి. చూడండి, ఇలా నిమ్మరసం వేసుకొని పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. కారపొడి వేసుకోవాలి తగినంత. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చెక్క లవంగ పేస్ట్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు చూడండి మసాలాలో అప్లై చేసుకోవాలి. చూడండి, కడిగింటే నీట్గా వచ్చాయి, తాజాగా ఉన్నాయి చేపలు అయితే. చూడండి, చూడండి, చేపలు తోమేటప్పుడు కాస్త ఆలస్యమవుతుంది. వరిపిండి వేసుకోవాలి, బియ్యం పిండి, గోధుమ పిండి అయినా మైదా అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా కలుపుకోవాలి చేప ముక్కలను. చూడండి, ఇలా మసాలా బాగా చేపలకు కొట్టాలి, ముక్కలకు. ఇలానే అన్ని ముక్కలకు మసాలా పట్టించుకోవాలి. రెస్ట్ ఇవ్వాలి 3 గంటలు, 2 గంటలైనా రెస్ట్ ఇచ్చేయాలి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేప ముక్కలు చూడండి, రెస్ట్ ఇచ్చిన తర్వాత చేప ముక్కలు ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, 2 వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. చూడండి, చర్మము ఊడిపోకూడదు అనుకుంటే కాస్త పిండి ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. చేప ముక్కలను ఇలానే అన్నీ తయారు చేసుకోవాలి. ఒక్కొక్క చేప 2 చేపలు ఫ్రై చేసుకుంటే చర్మం ఊడిపోదు. చూడండి, కాస్త పిండి కూడా ఎక్కువ వేసుకోవాలి. బియ్యం పిండి కానీ మైదా కానీ ఏదైనా. అప్పుడు చర్మం ఊడిపోకూడదు అనుకుంటే ఊడిపోదు. నేనైతే కాస్త వేశాను. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి.